థ్యాంక్ యూ సో మచ్ అందరూ అండి. అందరూ చాలా బాగా చేశారు. సాయి తేజ్ దగ్గర నుంచి, శారద దగ్గర నుంచి, మణి గారు కానీ అద్భుతంగా చేశారు. బట్ ఇటువంటిది ఏమన్నా చిన్న గిల్ట్ అనిపించింది, ఎక్కడన్నా బాధ అన్న లోపల అనిపించిందా? ఇంత మంచి సినిమా తీసామే, ఆడియన్స్ రావట్లేదని. ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. అంటే బాధ అనే దానికన్నా మోర్ ఆఫ్ ఒక చిన్న ఒక స్మాల్ బడ్జెట్‌లో మంచి ప్రయత్నం అయితే చేశారు. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు లొకేషన్ చూస్తే గానీ చాలా అథెంటిక్‌గా ఉంటాయి. చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. మనోళ్ళందరూ వచ్చి చూసి థియేటర్‌లో చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కథల్ని మళ్ళీ రేపు ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ ఫస్ట్ సినిమా కింద చేయడానికి ఏమన్నా ఇంకా కొంచెం కొత్తగా ప్రయత్నించడానికి ఒక స్కోప్ ఉంటదన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ దానికి నేనేం చెప్పలేను సార్. ఎందుకు రాలేదు? ఎందుకు చూడలేదు? ఆ పక్క సినిమాలు ఇవి అన్నది ఏంటి అని అంటే అది ఇంకా ఇట్స్ దేర్ చాయిస్, ఆడియన్స్ చాయిస్. మనం రిక్వెస్ట్ చేయడం వరకే మన చేతుల్లో ఉంది, మా సినిమా వచ్చి చూడండి అని. బట్ మాదే చూడండి అని అయితే మనం చెప్పలేం కదా సార్. అది ఇంకా వాళ్ళ చాయిస్. ఐ డోంట్ నో, సమ్హౌ వాళ్ళకు మేబీ రేపు ఇంకా ఓటీటీలో చూసి ఇంకా పెద్ద హిట్ చేస్తారేమో, చూడాలి సార్. సార్, సినిమా స్టార్టింగ్ దగ్గర, ప్రమోషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా హీరో కానీ హీరోయిన్స్ కానీ చాలా డిఫరెంట్గా చేశారు. పాత హీరోలు గెటప్పులు